హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం, ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన వీడియోస్ అన్నమాట. ఇందులో ఏముంటుందంటే డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఈరోజు డే 44 అంటే 43 డేస్ అయిపోయినాయి. అంటే ఆ 43 డేస్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోయినాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాము. సో డే 1 నుంచి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 43 డే 45 వీడియోస్ ఉంటాయి. అక్కడ నుండి ఆ 2 వీడియోస్ చూడొచ్చు. అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో అనమాట. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 44. ఈరోజు 4 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. నార్మల్గా మీకు 1 or 2 ప్రాబ్లమ్స్ చెప్తా, బట్ ఈరోజు మాత్రం 4 ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇవి 43 డే 43 డే 42 మోడల్స్లోనే చేస్తాం. పైగా ఇవి చాలా షార్ట్ ఆన్సర్స్, అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. పైగా ఈరోజు చెప్పుకునే ఈ 4 చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. అందువల్ల 4 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ప్రాక్టీస్కి మాత్రం 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను. అంటే ఈ వీడియోలో మనం టోటల్ 6 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఏమి ఇచ్చాడు చూడండి. షో దట్ cot θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు sec θ ఇంటూ cosec θ. అంటే LHSని RHSగా ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ LHS రాసుకుంటాం. గివెన్ దట్ cot θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇవి బాగా గమనించండి. ఏం రాయొచ్చు? మామూలుగా మనకి sin θకి cos θకి tan θకి ఎలా ఉంటుంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ అలా ఉంటుంది. కానీ tan θకి ఇంకొకటి కూడా ఉంటుంది. ఏమది? sin θ బై cos θ. అదేవిధంగా cot θకి కూడా ఒక ఫార్ములా ఉంది. ఏమి? cos θ బై sin θ. సో ఆ ఫార్ములాస్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే cot θ బదులు ఏం రాయొచ్చు అంటే cos θ బై sin θ రాయొచ్చు. ప్లస్ tan θ బదులు ఏం రాయొచ్చు? sin θ బై cos θ రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు బాగా గమనిస్తే ఫ్యాక్షన్ ఫామ్లో ఉంది. 2 ఫ్యాక్షన్స్ మధ్యన ప్లస్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? క్రాస్ అండ్ స్ట్రైట్ యూజ్ చేస్తాం. సో cos θ ఇంటూ cos θ అంటే cos స్క్వేర్ θ ప్లస్ sin θ ఇంటూ sin θ అంటే sin స్క్వేర్ θ బై ఈ రెండు మల్టిప్లికేషన్ చూడండి, క్రాస్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్. సో sin θ ఇంటూ cos θ అంటే సేమ్ అదే sin θ ఇంటూ cos θ. ఇప్పుడు మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో ఫస్ట్ ఫార్ములా ఉంది. ఏంటది? sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో ఫస్ట్ వన్. మీరు బాగా గమనిస్తే ఇది న్యూమరేటర్తో మ్యాచ్ చేయండి చూడండి. అయితే రివర్స్లో ఉంది. ఫస్ట్ sin స్క్వేర్ θ ప్లస్ ఫస్ట్ cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θగా ఉంది న్యూమరేటర్లో. ఓకేనా? ఎలా అడిషన్ చేసినా ఒకటే. మీకు ఇంకా చెప్పాలంటే 1 + 5 అన్నా 5 + 1 అన్నా ఒకటే వాల్యూ. అదే మరి ఈ రెండు ఒకటే. సో దీని బదులు ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. సో 1 బై sin θ ఇంటూ cos θ. ఇప్పుడు ఈ రెండు న్యూమరేటర్లో 1 ఉంది కదా, ఆ 1ని నేను ఎలా రాసుకుంటానంటే 1 × 1గా రాసుకుంటాను. ఎందుకు అంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, అందువల్ల ఇంటూ పెట్టుకొని రాసుకొని ఈ 1కి ఫస్ట్ దాన్ని, రెండో 1కి సెకండ్ దాన్ని విడగొట్టుకుంటాం. అంటే ఎలా మార్చుకుంటామంటే 1 బై sin θ ఇంటూ 1 బై cos θగా విడగొట్టుకుంటాం. ఇప్పుడు ఇవి మామూలుగా చూస్తే రెసిప్రోకల్స్ లాగా కనిపిస్తాయి. అంటే సైన్ అనేది దేనికి రెసిప్రోకల్? cosec θకి రెసిప్రోకల్.
ఇక్కడ 1/sin ఉంది కాబట్టి దీని బదులు మనం ఏం రాయొచ్చు, కొసిక్ టీటాగా రాయొచ్చు. అదే మరి కాస్ టీటా దేనికి రెసిప్రోకల్, సీక్ టీటాకి. ఇక్కడ 1/cos ఉంది కాబట్టి దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, సీక్ టీటా రాయొచ్చు. వాడు అడిగింది వచ్చేసింది చూడండి, కాకపోతే రివర్స్లో ఉంది అంతే. సేమ్ ఇంతకుముందు లాజిక్ లాగే 2 × 3 అన్నా 3 × 2 అన్నా ఒకటే. సో ఇక్కడ ఉండేది ఇంటూ కాబట్టి దేర్ఫోర్ ఏం రాయొచ్చు, కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీక్ టీటా ఇంటూ కొసిక్ టీటా. ఇది చూడండి ఎంత సింపుల్, 2 మార్క్స్ ప్రాబ్లం, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే మరి అది, కానీ కొంచెం ప్రొసీజర్ వేరు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సెకండ్ చూడండి, ఇఫ్ సీక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ సీక్ టీటా మైనస్ టాన్ టీటా. సో ఇక్కడ మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, బట్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంది, లేదా మైనస్ ఇచ్చి ప్లస్ అడగచ్చు, ఓకేనా. లేదా దీనికి బేస్ చేసుకొని ఇంకో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. మొత్తం మనకి 3. ఫస్ట్ది ఇక్కడ వచ్చింది, సెకండ్ది ఇప్పుడు యూజ్ చేస్తాం. కావాలంటే ఇక్కడ ఒకసారి రాస్తా చూడండి, ట్రిగనామెట్రిక్ రేషియోస్. రిమైనింగ్ 2 ఉంది కదా, ఆ 2 ఇక్కడ యూజ్ చేస్తాం. సీక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏమి, కొసిక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది వచ్చి ఈ సెకండ్ ప్రాబ్లం, దీనికి రిలేటెడ్గా అయిన ప్రాబ్లం హ్యాపీగా చేసేయచ్చు. బట్ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనకి నాలెడ్జ్ టెస్టింగ్ కోసము ఇక్కడుండే ఈ సీక్ టాన్ తీసేసి కొసిక్ కాట్ పెట్టి పి అని పెట్టచ్చు, ఓకేనా. ప్లస్ అలాగా ఉంది, ఇక్కడ కొసిక్ ఇక్కడ కాట్ పెట్టి నన్ను అడిగేది కూడా కొసిక్ టీటా మైనస్ కాట్ టీటా అడిగేదానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంది, బట్ అడగడానికి ఛాన్స్ ఉంది. మీరు తెలిసి పెట్టుకోవడం బెటర్ అనమాట, సరేనా. సరే, ఇప్పుడు ఈ ఫార్ములాకి ఈ సెకండ్ దానికి ఈ సెకండ్ వన్ కదా యూజ్ చేస్తాం, అదే రాస్తాం ఫస్ట్. గివెన్ దట్ సీక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి, ఇది వాడిచ్చింది. మనం ఇక్కడ యూజ్ చేసే ఐడెంటిటీ రాస్తాం. బై యూజింగ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఏమది, సీక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇది అట్ ఐడెంటిటీ. ఇక్కడ మీకు ఇంకో ఫార్ములా ఉంటుంది, ఏదని, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఐడెంటిటీ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ స్క్వేర్ బదులు సీక్ స్క్వేర్ ఉన్నట్టు, బి స్క్వేర్ బదులు టాన్ స్క్వేర్. సో ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా ఉండేటట్టుగా రాస్తాం. అంటే ఏం చేస్తాం, దీన్ని సీక్ టీటా ప్లస్ టాన్ టీటాగా రాస్తాం ఫస్ట్ వన్, ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ మైనస్ ఉంది కదా, సీక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1గా రాస్తాం. సో దీని వాల్యూ మనకు తెలుసు ఎంత, పి. చూడండి, కావాలంటే ఇక్కడ ఈక్వేషన్ 1 పెట్టుకుంటాము. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాసుకొని హ్యాపీగా రాసుకుంటాం పి. దీని బదులు పి పెట్టి పి ఇంటూ సీక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సీక్ టీటా మైనస్ టాన్ టీటా, ఇది మల్టిపుల్ ఆపకపోతే డివిజిబుల్ 1/p. చూడండి ఇంత సింపుల్ ఇది. ఇదే సింపుల్ అనుకుంటే దీనికన్నా సింపుల్ అది, ఓకేనా. ఇటువంటివి వచ్చినప్పుడు వదలకండి, అందుకే మీకు చెప్పింది చాలా వీడియోస్లో చెప్పా. ఈ చాప్టర్లో ట్రిగనామెట్రిక్ చాప్టరే మనకి ఈజియెస్ట్ చాప్టర్. 10th మొత్తంలో తీసుకుంటే అన్నిటికన్నా సులువైన చాప్టరు ఈ ట్రిగనామెట్రిక్ చాప్టర్. సరే, ఇంకో 2 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. అదే ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇంకో 3rd 1 4th 1 కూడా చేసేస్తా, తర్వాత మీకు ప్రాక్టీస్కి ఇస్తా. దానికన్నా ముందు ఈ 2 ప్రాబ్లమ్స్ నీట్గా రాసుకోండి. ఈ ఐడెంటిటీస్ ఎక్కడన్నా నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ 1, ఇది సెకండ్, 3rd.
ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏమి ఎక్స్పెక్ట్స్ కాస్ ఏ tan ఏ అండ్ సీకే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. అంటే కాస్కి ట్యాన్కి సీకి ఒక ఫార్ములా తయారు చేయాలి. ఆ ఫార్ములా అనేది సైన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఓకేనా. సో ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ కాస్. సో ఫస్ట్ వన్ కాస్ కాబట్టి కాస్ తీసుకుంటాం. కాస్ ఏ. ఇక్కడ మీకు కాసు సైన్ ఉండేది యూజ్ చేసుకోవాలి. కాసు సైన్ ఎక్కడ ఉంటుంది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీలో ఉంటుంది. సో అందులో నుంచి కాస్ స్క్వేర్ ఏగా రాసుకుంటాం. అంటే దీనిలో నుండి కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాయొచ్చు. దీన్ని ఆ సైడ్ పంపించేసి అయితే టీటా ప్లేస్లో ఏ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. అయితే వాడు అడిగింది ఉత్త కాసేనే కాబట్టి కాస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అయిపోయింది. ఎంత సింపుల్లో చూడండి. తర్వాత సెకండ్ వన్ ఏమి tan ఏ. సో tan ఏ రాయాలి. tan ఏ ఇక్కడ ఉండేది ఆల్రెడీ మనకి సైన్ తెలుసు, కాస్ తెలుసు. సైను కాసుని యూజ్ చేసి tan ఏమన్నా తయారు చేయగలుగుతాం. అది ఎలా అంటే tan ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏగా రాయొచ్చు. అవునా సార్? కానీ ఇక్కడ కాస్ ఉంది కదా, మీకు అనుకోవచ్చు సైనులు ఉండేటట్టే రాయాలి. ఇక్కడ రాశాను చూడండి, కాసు సైనులు ఉండేటట్టే. ఇక్కడ మాత్రం కాస్ ఉంది. అయితే ఇక్కడున్న కాస్కి ఇక్కడ ఆల్రెడీ వాల్యూ తెలుసు. సో ఈ కాసే తీసేసి దీని వాల్యూ ఇక్కడ ఉండేది రాస్తాం. అంటే ఏమని రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఏ, సైన్ ఏ స్క్వేర్ లేదు, బై రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. అయిపోయింది. ఇప్పుడు tan ఏ అంటే మనం సైన్లో ఉండేటట్టు ఫార్ములాని తయారు చేసేసాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాడు? సీక్ ఏ. సో ఇక్కడికి వచ్చేకాడికి సీక్ అంటే దేనికి రెసిప్రోకల్? కాస్ కదా, కాబట్టి సీక్ టీటా అంటే ఏమని అర్థము? 1 కాస్ టీటా అని అర్థం. అయితే ఇక్కడ టీటా బదులు ఏ ఉంది కాబట్టి 1 కాస్ ఏ. కాస్ ఏ ఆల్రెడీ వాల్యూ తెలుసు, ఇదిగోండి ఇక్కడ ఉంది స్క్వేర్ రూట్. సో ఈ కాస్ ఏని తీసేసి ఇది రాస్తాం. అంటే 1 రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. అంతే, అయిపోయింది. 3 రాసేసాం. సైన్లు ఉండేటట్టు ఫార్ములా తయారు చేసాం. ఓకేనా. అప్పుడప్పుడు మీకు ఇదే క్వశ్చన్ని 4 మార్క్స్లో అడుగుతాడు. అయితే ఎక్కడ అడుగుతాడంటే ఇక్కడ 3 ఫార్ములాస్ ఇచ్చాం. ట్రిగనామెట్రిక్ రేషియోస్లో 3 మాత్రమే, కాసు, టాను, సీకు. అలా కాకుండా 6 ఇస్తాడు. సైను, కాసు, టాను, కొసీకు, సీకు, కాట్ అన్నీ ఇచ్చి ఈ మా సైన్లోకి కానీ దేళ్ళకు ఒక దానిలోకి కన్వర్ట్ చేయమంటాడు. అలాంటి బిట్ ప్రాబ్లం కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సరే, ఇది థర్డ్ వన్. అయితే ఫోర్త్ వన్ ఒకసారి చూద్దాం. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు? సేమ్ ప్రూవ్ దట్. ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ ఇచ్చాడు ఫస్ట్ దానిలాగా. ఓకేనా. అయితే ఇది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి నేను తీసుకొని నేనే చెప్తాను. కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మీరు గమనిస్తే చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏమిటో తెలుసా? రేషనలైజేషన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ సేమ్గా ఉంది, సో ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తారు. అవునా. కానీ అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అది ఏ టైంలో చేయాలంటే మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను. ఇక్కడ ఒకటి రాసి ఉన్నాయి, రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ రాసినాను. సో వాటిల్లో ఉన్నట్టు సాటిస్ఫై చేస్తేనే మనం ఆ మెథడ్ని, రేషనలైజేషన్ మెథడ్ని యూజ్ చేయాలి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఈడ కాట్ ఉంది కదా, సో కొసిక్ స్క్వేర్ టీటా
మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్లో థర్డ్ వన్. సో కాట్ ఉంటే ఏముండాలి? కొసీక్ ఉండాలి. కానీ ఇక్కడ కాట్ ఉంది, ఏముంది? కాస్ ఉంది. కాబట్టి ఆ మెథడ్ని యూజ్ చేయకూడదు. మరి ఇంకే మెథడ్ యూజ్ చేయాలి? నార్మల్ ఫార్ములా మెథడు. ఏం కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా. అయితే ఇక్కడ ఈ టీటా బదులు ఏ ఉంది కాబట్టి ఏ పెట్టి రాసినాం. మైనస్ కాస్ని అలాగే రాసుకుంటాం, కాస్ ఏ కానీ. సో డినామినేటర్లో ఉండే ఇది కూడా అలాగే రాస్తాం, కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాదు ప్లస్ కాస్ ఏ. ఇప్పుడు ఈ రెండు గమనిస్తే రెండిట్లోనే కాస్ ఉంది చూడండి, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది. సో ఆ కాస్ ఏని కామన్ తీస్తాం. కాస్ ఏని కామన్ తీస్తే ఈ రెండేది వచ్చేసింది కాబట్టి 1 ఉన్నట్టు 1 బై సైన్ ఏ మైనస్ ఉన్న కాసే బయట వచ్చేసింది, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో ఇక్కడ కూడా అంతే, కాస్ ఏ కామన్ తీస్తాం. కాస్ ఏ కామన్ తీస్తే 1 బై సైన్ ఏ ప్లస్ 1 ఉండే కాసే బయట వచ్చేసింది కాబట్టి 1. సో ఇది క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? 1 బై సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ ప్లస్ 1. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే దేని రెసిప్రోకల్? కొసీక్ టీటాకి రెసిప్రోకల్. అయితే టీటా ప్లస్లో ఏ ఉంది కాబట్టి ఏం పెడతాము? కొసీక్ ఏ మైనస్ 1 కింద వచ్చి కొసీక్ ఏ ప్లస్ 1. మీరు ఆన్సర్ చూస్తే అదే ఉంది చూడండి, ఎంత సింపుల్గా వస్తుండే. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది ఈ చాప్టర్. దేర్ఫోర్ మొత్తం రాస్తానంటే రాసుకోండి, లేదా LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని పెట్టచ్చు. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి, చాలా సింపుల్. ఇది కూడా ఎక్కత్తు అయిపోయింది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే థర్డ్ ప్రాబ్లం రాసుకోండి, ఫోర్త్ వన్ కూడా రాసుకోండి. ఇది అవసరం లేదు, ఒకవేళ కావాలంటే దీని పక్కన రాసుకోండి, ఎందుకంటే దీన్ని మనం యూజ్ చెయ్యలేదు. యూజ్ చేయనప్పుడు రాయడం ఎందుకు? అనవసరం, అందుకే అవసరం లేదని చెప్పిన. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటుంది ఎందుకు ఆ రేషనైజేషన్ మెథడ్ అప్లై చేయలేదు అని, అలాంటి వాళ్ళ కోసం ఈ పక్కన నోట్ చేసిన, అంతే, ఇంకేం లేదు. సరే, ఫస్ట్ నోట్ చేసుకునేయండి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. సో ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూడండి. ఏమి? షో దట్ సీక్ టీటా మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇది వచ్చి యాజ్ ఇట్ ఈస్ ఈ మోడల్లో చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఉందా ఆ మోడల్లోనే చేయాలన్నమాట. ఓకేనా, బాగా చూసుకోండి. అయితే ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. సో అదే ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం. అంటే ఈ మెథడ్ ఉంటుంది, దీనిలో యూజ్ చేసినట్టు ఫార్ములాస్ ఉన్నాయి కదా, రెసిప్రోకల్స్. దీనికేమో రెసిప్రోకల్స్ కాదు, నార్మల్ ఫార్ములాస్ తీసుకొని చేసినాం. తర్వాత ఇక్కడ కన్వర్ట్ చేసేటప్పుడు మాత్రం రెసిప్రోకల్స్ యూజ్ చేసాం. అదే మరి ఆ రెండు టెక్నిక్లు వాడి దీన్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా అంతే. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ ప్రాక్టీస్. ఏం చెప్పాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి సేమ్ ఇంతకు ముందు డేస్లో చెప్పింది ప్లస్ ఇక్కడ చెప్పినటివి రెసిప్రోకల్స్ అవి ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి చేస్తామన్నమాట. ఇవి కూడా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా మీకు ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను. దీన్ని ఇంకో రకంగా అడిగేదానికి ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పినా కదా, ఆ క్వశ్చన్ రాస్తా. కావాలంటే మీరు అది కూడా ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి ప్రాక్టీస్ చేస్తే కొంచెం మీకు బెటర్. అదేం అడగతాడంటే దాన్ని, ఇఫ్ కొసిక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ కొసిక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకేనా, సేమ్ ఇది ఏ ప్రాసెస్లో చేసామో ఇది కూడా అదే ప్రాసెస్లో చేస్తాం. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ ఈ 3 కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చెయ్యండి. ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజే ఫినిష్ చేసుకోండి.
టోటల్ ఈరోజు మీకు 7 క్వశ్చన్స్ వచ్చినట్టు ఇండైరెక్ట్గా. నేను 4 మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ప్రాక్టీస్కి ఒక 3 ఇచ్చిన. సో టోటల్ 7. ఓకేనా, ఈరోజే ప్రాక్టీస్ చేసేయండి. సరే, క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 44 అంటే మీకు ఇంకా 56 వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ చేస్తాను కూడా. అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. సో అవంతా మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మెసేజ్ వచ్చేస్తుంది మీకు పెట్టగానే. డైలీ ఈవినింగ్ 7 PM అప్లోడ్ అయ్యే విధంగా చూస్తాను. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.